తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేసింది ప్రభుత్వం. 503 పోస్టులతో కూడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ ఇటీవలే జారీ చేసింది. అయితే గ్రూప్ 1 కు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతే నోటిఫికేషన్ ఎప్పుడనేది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. 503 పోస్టులకు గాను ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతే నోటిఫికేషన్ ఎప్పుడనే నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని. కిరణ్ భూపతి, గతంలోనే చూసాము టీఎస్పీఎస్సీ నిర్వాహకంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మరొకసారి నోటిఫికేషన్ విడుదల చేయడం, దాన్ని రద్దు చేయడం చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, ఈ ఇటీవల కాలంలోనే 2 సార్లు రద్దయినటువంటి గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి టెస్టుల మీద టెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల నేపథ్యంలో ఒకసారి పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది, రాసినటువంటి పరీక్ష రద్దయింది. రెండోసారి పారదర్శకత పాటించకపోవడం, ఎగ్జామ్ లో ఎలాంటి పారదర్శకత పాటించకపోవడం పట్ల కూడా హైకోర్టు దానిపైన రద్దు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును తాజాగా ఏదైతే ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి టెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో 2 సార్లు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు కూడా 2 సార్లు రద్దయింది. ఎందుకంటే ఒకసారి పేపర్ లీకేజ్ కారణంగా కావచ్చు, మరోసారి రెండోసారి కూడా పారదర్శకత పాటించకపోవడం, దాంట్లో ఉన్నటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం పట్ల కూడా రెండోసారి కూడా రద్దు చేసింది. ఆ తర్వాత హైకోర్టు రద్దు చేసినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ తాజాగా ఒక 10 రోజుల క్రిందట సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా ఆర్థిక శాఖ కూడా మరొక 60 పోస్టులు గ్రూప్ 1 లో ఉన్నటువంటి పోస్టులను అదనంగా చేరుస్తూ ఒక కొంత జీవోను కూడా విడుదల చేసింది. అయితే అందులో భాగంగానే 503 పోస్టులకు గాను మరొక కొత్తగా ఇచ్చేటువంటి 60 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు 563 పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కమిషన్ కు సంబంధించి గ్రూప్ 1 లో ఎలాంటి అవకతవకలు జరిగాయి అనేది కమిషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాత నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాము, మరికొద్ది రోజుల్లోనే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని, ఎందుకంటే పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినటువంటి టీఎస్పీఎస్సీ దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి కొన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఆ మెరిట్ లిస్టులను కూడా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా గ్రూప్ 4 కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించి కేవలం గ్రూప్ 1 మాత్రమే ఇలాంటి సందిగ్ధాలు కొనసాగడం పట్ల అభ్యర్థులైతే ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇటు టీఎస్పీఎస్సీ కూడా కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.